ఒకసారి శివాజీ మహారాజ్ రాజ్యాన్ని శత్రుసేనలు చుట్టుముట్టాయి. తరువాత రోజు అర్ధరాత్రి దాడి చేయనున్నట్టు వేగుల ద్వారా సమాచారం అందింది. సైనికులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం చాలా చిన్నది. సైనికుల్లో, అధికారుల్లో భయాందోళనలు. పోరాడినా పోరాడకపోయినా మరణం తప్పదని ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శివాజీ మహారాజ్ పాలక సైనిక వర్గాల్లో ఉత్సాహం నింపాలనుకున్నారు. ఆగమేఘాల మీద మంత్రులు, సలహాదారులు, సైనికాధికారులు మొదలైన ముఖ్యులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, అవును, మీరు అనుకున్నది నిజమే. మనం పోరాడినా పోరాడకపోయినా మరణం తప్పదు. కానీ మనం ఇలాంటి సందర్భాల్లో మనం నమ్మే ఆ భవానీ తల్లి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆమె ఏం చెప్తే అదే చేద్దాం అని జేబులోంచి ఒక నాణెం తీశాడు. ఇప్పుడు ఈ నాణెం ఎగరేస్తాను. బొమ్మ పడితే గెలుస్తాం, బొరుసు పడితే ఓడిపోతాం అని నాణెం ఎగరవేశాడు. బొమ్మ పడింది. అంతే, అన్ని వర్గాల ఉత్సాహం ఉరకలేసింది. ధైర్యం వచ్చింది. ఆలోచనల్లో పదును పెరిగింది. రకరకాల వ్యూహాలు బయటకు వచ్చాయి. అందులో ఒక వ్యూహాన్ని ఎన్నుకున్నారు. సైన్యాన్ని రాజ్యం నలుమూలలకు పంపించి వేలాది ఎద్దులను తెప్పించారు. వాటి కొమ్ములు కాగడాలను కట్టారు. చీకటి పడ్డాక వాటిని వెలిగించి శత్రు సైన్యం మీదకు పరిగెత్తించారు. తమ వైపు వస్తున్న వేలాది కాగడాలను చూసి శత్రు సైన్యం ఉలిక్కిపడింది. మనం అర్ధరాత్రి దాడి చేద్దాం అనుకుంటే మనకంటే ముందే చాలా పెద్ద సైన్యం మన మీద దూసుకొస్తుందని భావించి తమ రాజు వద్ద చిన్న దళాన్ని వదిలి పోరాటానికి సిద్ధమై ఆ కాగడాల వైపు పయనించారు. మరోవైపు నుంచి ఆ శిబిరంపై దాడి చేసి శివాజీ మహారాజ్ ఆ రాజును బందీగా చేశారు. ఈ విధంగా సంఖ్యాబలం తక్కువగా ఉన్నా విజయం సాధించారు. చూసారా, ఒక నాణ్యం యుద్ధాన్ని గెలిపించింది. సంబరాలన్నీ అయిపోయాక అష్టప్రధానుల్లో ఒకరు రాజుగారి దగ్గరకు వచ్చి చెవిలో ఈ విధంగా అన్నారు, మహారాజా, ఆ తల్లి దయ వల్ల బొమ్మ పడింది. బొరుసు పడితే మన పరిస్థితి ఏంటి అని. శివాజీ మహారాజ్ చిన్నగా నవ్వుకున్నారు. తన జేబులోంచి నాణ్యం తీసి రెండు వైపులా ఉన్న బొమ్మలను చూస్తూ, అన్ని దారులు మూసుకుపోయినా ఒక దారి మాత్రం తెరిచే ఉంటుంది. అదే ఆలోచన. ఒక మంచి ఉపాయం ఎంతటి అపాయాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. మీ బుర్రకు పదును పెట్టండి. పెద్ద పెద్ద సమస్యలు కూడా అలవోకగా ఎదుర్కోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.